సో డాక్టర్ రత్న దుర్వాసులు గారు, మెనోపాజల్ వెయిట్ గెయిన్ అది అవాయిడ్ చేయొచ్చా, ప్రివెంట్ చేయొచ్చా? ఎందుకంటే ఓసారి మెనోపాజ్ అయ్యాక అసలు వెయిట్ ఇంకా తగ్గడం చాలా కష్టం అంటున్నారు. అవునండి. దీనికి కారణం ఏంటంటే అరౌండ్ ద మెనోపాజ్ మనకి బాడీ మెటబాలిజం కొంచెం స్లో అవుతుంది. అంటే ఏంటంటే అవర్ అబిలిటీ టు బర్న్ క్యాలరీస్ ఖర్చు పెట్టడం అనేది కొంచెం తగ్గుతుంది. ఏజ్ ప్రకారంగా మనకు అప్పుడు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. మనం కొంచెం సెడెంటరీగా తయారవుతాం. మన గురించి మనం ఆలోచించుకోము. ఒక 3-4 కారణాలు ఉన్నాయి ఈ వెయిట్ గెయిన్‌కి. సో మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మెనోపాజ్ వస్తుంది అంటే బోన్ హెల్త్ ఒకటి చాలా ఇంపార్టెంట్. Right. వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కాల్షియము, వైటమిన్ డి సరిగ్గా తీసుకుంటున్నామా చూసుకోవాలి. మూడ్ కూడా బాగుంటుంది కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ చాలా ప్రయారిటైజ్ చేయాలి. Right. మనం స్లగ్గిష్ అవ్వకూడదు, కూర్చుని పని చేసి మళ్ళీ ఇంటికెళ్ళి కూర్చుని టీవీ చూసి అలాగా సెడెంటరీగా అయిపోతే తప్పకుండా వెయిట్ గెయిన్, పొట్ట, బ్యాక్ సైడ్ అన్నీ బాగా పెరగడంతో వస్తుంది. అండ్ ఈ టైంలోనూ పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటారు, వాళ్ళ స్టడీస్, వాళ్ళ మ్యారేజెస్, ఏదో వాళ్ళ మీద మనకి ఫోకస్ ఎక్కువగా ఉంటుంది ఇండియన్ లేడీస్కి. ఇంట్లో వాళ్ళైతే కిట్టి పార్టీస్ అని, స్వీట్స్ తినడం అని, వీటన్నిటితోటి అన్కంట్రోల్డ్గా సడన్గా వెయిట్ వచ్చేస్తూ ఉంటుంది. బ్యాలెన్స్ డైట్, ఫోకస్ ఆన్ ఫిజికల్ యాక్టివిటీ, మంచిగా యోగా లేకపోతే ఒక షటిల్, ఏదో వాకింగ్, ఏదో ఒకటి 3-4 ఫిజికల్ యాక్టివిటీస్. నేను ఒకటే చెప్తాను, ఫిజికల్ యాక్టివిటీ విచ్ యూ ఎంజాయ్ మీరు పిక్ చేయండి. అందరికీ ఒకటి నచ్చదు. మీరు ఏది ఎంజాయ్ చేస్తారో, జుంబా డాన్సింగ్ కానీ, ఒక షటిల్ ఆడడం కానీ మీ ఆయనతోటి, లేకపోతే పొద్దున్నే మీ ఫ్రెండ్స్తో వాకింగ్ వెళ్ళడం కానీ, ఆన్లైన్ యోగా, మీకు ఏది నచ్చితే మీరు పిక్ చేసుకుని రోజు తప్పకుండా 2 ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తే